నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ కేంద్రంగా నేడు ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా గడుసు సైదీష్ మాదిగ జెండా ఆవిష్కరణ, కేక్ కట్ చేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. తరువాత కమలా నెహ్రూ ఏరియల్ హాస్పిటల్లోని రోగులకు ఫ్రూట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమలా నెహ్రూ ఏరియల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ హరికృష్ణ పాల్గొనడం జరిగింది. పైన వాడాలి కదా, వస్తుంది కానీ మంచిగా వస్తుంది కానీ మందాకృష్ణమాదిగారి నాయకత్వం. ఈ సమావేశాన్ని పురస్కరించుకొని ఇన్ఛార్జ్ గా వచ్చిన డాక్టర్ హరీష్ మాదిగ గారిని 2 నిమిషాలు వాళ్ళ ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు నాగార్జున సాగర్ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన మాదిగ మిత్రులకు, తోటి సహచరులందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నేటికి 32 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎంఆర్పిఎస్ స్థాపించి శుభదాయకం. ఎంఆర్పిఎస్ 32 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో లెక్కలేని ఉద్యమాలు, ఎన్నో ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందాకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు ఈరోజు కావడం విశేషం. ఈ విశేషాన్ని, పుట్టినరోజు వేడుకలను కూడా నాగార్జున సాగర్ కేంద్రంగా ఈరోజు గడుసు సైదీష్ మాదిగ గారి ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క సోదరుడికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఈరోజు నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీలోని ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. అదేవిధంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలను కూడా ఈ నందికొండ మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. కేక్ కట్ చేసి, అదేవిధంగా మనం నెహ్రూ హాస్పిటల్లో పండ్లు పంచుకుంటూ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలని ఎంతో ఘనంగా ఈ నందికొండ మున్సిపాలిటీలో జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ 32 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఎన్నో మాదిగలకే కాదు, ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది మాదిగ జాతి కోసం పుట్టిన, మాదిగ జాతి భవిష్యత్తు కోసం పుట్టిన ఉద్యమం అయినప్పటికీ ఎన్నో కుల ఉద్యమాలకు, ఎన్నో ప్రజా ఉద్యమాలకు, ఎన్నో ప్రజా సేవ ఉద్యమాలకి ముందడుగా నిలబడ్డది. ఈ ఉద్యమానికి సహకరించిన 32 సంవత్సరాల నుంచి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ 32 సంవత్సరాల ఉద్యమం ఇక ముందు కూడా కొనసాగుతుందని, ఎన్నో ఈ దేశంలో, ఈ రాష్ట్రాలలో ఏ సమస్య, ఏ ఇబ్బందులు కలిగినా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారు ముందుంటారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.
వస్తానండి